మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో సిహెచ్ కిషోర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముందుగా ఒక వీడియో చూద్దాము. స్త్రీపై వివక్ష అనే భాగానికి వెళ్తున్నాం. అందరూ అంటే స్త్రీపై వివక్ష, స్త్రీ అంటే చిన్న చూపు అనేది బైబిల్లో మనకు అర్థమవుతుంది. స్త్రీపై ఉన్న వివక్షాపూరిత ఆజ్ఞలు మాత్రం అదే ధర్మశాస్త్రంలో వచ్చి తీసుకుని మళ్ళీ కోట్ చేస్తున్నాడు. బైబిల్ ప్రవక్తలకి స్త్రీల పట్ల ఎంత చులకన భావం ఉందో చెప్పడానికి ఇదొక మంచు తునక. చూశారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు బైబిల్ దేవుడంట స్త్రీలపైన వివక్ష చూపించాడు అని ప్రచారం చేస్తున్నారు. శివశక్తి కరుణాకర్ సుగుణ గారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నటువంటి బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలనే పుస్తకం పేజీ నెంబర్ 68లో కూడా స్త్రీలపైన వివక్ష అనే అంశంలో బైబిల్ దేవుడు ఆయన ఉపదేశాలలోనంట స్త్రీలను చిన్న చూపు చూశాడు, స్త్రీలపైన వివక్ష చూపించాడని పుస్తకాలు రాసేలా ప్రచారం చేస్తూ ఉన్నారు. కనుక ఇంతకీ బైబిల్ దేవుడా స్త్రీలని చిన్న చూపు చూసింది, స్త్రీలపైన వివక్ష చూపించింది సనాతన ధర్మమా? మరి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. గరుడ మహాపురాణము పూర్వఖండం ప్రథమ భాగం 165వ అధ్యాయము 108, 109 శ్లోకాలు. తెలుగు అనువాదకులు డాక్టర్ కేవీఆర్ గోపాలాచార్యులు గారు. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు. ముద్రణ 2024వ సంవత్సరం అండి. పేజీ నెంబర్ వచ్చేసి 328వ పేజీలో నేను చదువుతున్నాను చూడండి. మెల్ల కళ్ళు కలిగి ముదురు నీలం రంగులో ఉండి కపిల వర్ణంలో ఉన్న తిరుగుతున్న కళ్ళు ఎవరికి ఉంటే ఆ స్త్రీ పరపురుష వ్యామోహం కలది అవుతుంది. అంటే పరాయి పురుషుల్ని కామంతో చూస్తుంది, ఇతర పురుషులతో ఉంటుంది, సంగమిస్తుంది, అంటే వ్యభిచారం చేస్తుంది, సెక్స్ చేస్తుంది ఇతరులతో. ఒకవేళ ఆమె నవ్వుతున్నప్పుడు 2 సొట్టలు కనిపించినా ఆమె తప్పక వ్యభిచారిణి అవుతుంది. ఎంత దారుణం చూడండి. సొట్టబొగ్గులు ఉన్నటువంటి స్త్రీ అంట తప్పక వ్యభిచారిణి, అంటే బజారు స్త్రీ అవుతుందంట. ఇదండి స్త్రీలను అవమానించడం అంటే, స్త్రీలను చిన్న చూపు చూడటం అంటే ఇది. ఈ విషయాల మీద కూడా మీరు డిబేట్లు చేయాలి. చదువుతున్నాను చూడండి. పరపురుషులతో సంగమిస్తుంది అంటే ఇతర పురుషులతో అంట సంభోగం చేస్తుంది, సెక్స్ చేస్తుంది అన్నమాట. స్త్రీల యొక్క నుదురు క్రిందకి వేలాడితే బావను చంపుతుంది, పొట్ట క్రిందకు వేలాడితే మామగారిని చంపుతుంది, ఆమె యొక్క పిరుదులు వేలాడుతుంటే భర్తను చంపుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అమానుషం ఏ గ్రంథాల్లో అయినా కనపడతాయి మనకి. ఇలాంటి లొసుకులన్నీ కూడా సనాతన హైందవ గ్రంథాల్లో పెట్టుకొని బైబిల్ దేవుడు స్త్రీలపైన చిన్న చూపు చూస్తున్నాడు, స్త్రీలపైన వివక్ష చూపిస్తున్నాడని ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం? ఈ విషయాలు కూడా మీరు చెప్పాలి. మరి దైవజనుల మీద డిబేట్లు పెడుతున్నటువంటి వారు, మహిళామణులైనటువంటి వారు, మహిళా సంఘాల వారు కూడా ఈ విషయాల మీద కూడా మీరు డిబేట్లు చేయాలి. అలాగే మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు మీ ఛానల్స్లో ఇవి కూడా ప్రచారం చేయండి. రాధా మనోహర్ దాస్ గారు కానీ, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ ఈ విషయాలు కూడా మీరు చెప్పాలి ప్రజలకి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మెల్లకళ్ళు కలిగినటువంటి స్త్రీలు బజారు స్త్రీలు అవుతారు, సొట్టబొగ్గులు ఉన్నటువంటి స్త్రీలు వ్యభిచారులు అవుతారు, బజారు స్త్రీలు అవుతారు, పరాయి పురుషులతో సెక్స్ చేస్తారు. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. స్త్రీల యొక్క నుదురు కిందకు వేలాడితే బావను చంపుతుంది, పొట్ట క్రిందకు వేలాడితే మామగారిని చంపుతుంది. ఏ స్త్రీల యొక్క పిరుదులు మరి వేలాడుతూ ఉంటే భర్తను చంపుతుంది. ఇది మన సనాతన ధర్మం అని చెబితే అప్పుడు స్త్రీలు కూడా కనువిప్పు కలిగిద్ది. ఇన్ని సంవత్సరాలు సనాతన ధర్మంలో స్త్రీలకు విలువ ఉందనుకున్నాము, సనాతన ధర్మం ఇంత హీనంగా చూసిందే, స్త్రీలని ఇంతగా అవమానించిందా, ఇంతగా వివక్ష చూపించిందని వారికి కూడా సత్యం తెలిసి అప్పుడు వాస్తవాలను గ్రహిస్తారు. కనుక విఘ్నులైనటువంటి హైందవ సహోదరి సహోదరులారా, బైబిల్ దేవుడు స్త్రీలకి గౌరవం ఇచ్చాడండి. స్త్రీలని తన బిడ్డల్లాగా చూసుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని చదవని తెలిసిద్ది మీకు. వీటి మీద కూడా మీరు డిబేట్లు చేయాలి. సేవకుల మీద డిబేట్లు పెడుతున్నారు కదా, వీటి మీద కూడా పెట్టండి డిబేట్లు. కనుక వాస్తవాలను గ్రహించండి. మరి ఈ వీడియో ముఖంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ వచ్చే ప్రతి వీడియోని
మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి. నా పర్మిషన్ ఏం అవసరం లేదు. సత్యం ప్రజలకు తెలిస్తే చాలు. అలాగే ట్రూ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ, నా వీడియోస్, నేను మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నా పర్మిషన్ లేకుండానే మీ ఛానల్లోనూ, అలాగే ఫేస్బుక్లోను, మీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసుకోండి. సత్యం ప్రజలకు తెలిస్తే చాలు. వాస్తవాలను గ్రహించండి విఘ్నులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులారా. అలాగే మరి ఇంకా అనేకమైన విషయాలు మీకు తెలుసుకోవాలి అంటే కనుక, మతోన్మాదులకి బుద్ధి చెప్పాలి అనుకుంటే నేను రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బుక్స్ కనుక మీ దగ్గర పెట్టుకుంటే అనేకమైన విషయాలు మీరు ఆ బుక్స్ని ద్వారా కూడా వీడియోస్ చేయొచ్చు. అలాగే నేను మాట్లాడే వీడియోస్ను కూడా మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకొని, బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో వావి వరసలు లేవు, బైబిల్ దేవుడు స్త్రీలను చిన్న చూపు చూశాడు, స్త్రీలపైన ఆయనకు వివక్ష చూపించాడు, స్త్రీలపైన ఆయనకు వివక్ష ఉంది అని ప్రచారం చేసేవారందరూ కూడా మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ ఛానల్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. చాలా షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా. రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను గ్రహించి సత్య మార్గంలో నడిచి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.